కానీ పూజని మాత్రం తీసుకురావాలి. నా కూతురు జీవితాన్ని నాశనం చేయకు. పూజను తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తాను. ప్రయత్నిస్తాను కాదు, తెస్తాను అని చెప్పు. తెస్తాను. నా కూతురు నా ఇంట్లో ఉంటే నీ కూతురు నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం రాదు. నా కూతుర్ని నాకు అప్పగించకపోతే చూసావుగా, దీన్ని కోర్టులో అప్పగిస్తాను. నీ కూతురు జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను. వెళ్ళు. ఆలస్యం చేసే ప్రతి క్షణం నీ కూతురికి నా కొడుక్కి మధ్య దూరాన్ని పెంచుతుంది. గుర్తుంచుకో. కార్తీక్, నా మెడ మీద కత్తి పెట్టి నా కూతుర్ని ఎత్తుకుపోతావా? ఒక్క దెబ్బకు 2 పిట్టలు. శ్వేత ఈ ఇంటి నుంచి బయటకు, నా పూజ నా ఇంటికి. రాహుల్ ఆగు. రాహుల్ డ్రైవర్ కార్తీ. రాహుల్ రాహుల్ ఆగు. రాహుల్ ఇప్పుడు వాడు నీ మొగుడు కాదే, నా కొడుకు. నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో. రాహుల్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నా పట్ల ఎంతో ప్రేమ చూపించేవాడు. ఉన్నట్టుండి ఎందుకు ఇలా మారిపోయాడు? నాకు తెలియకుండా నేనేదైనా తప్పు చేశానా? ఏ విషయంలోనైనా రాహుల్ని హర్ట్ చేశానా? నాకు తెలిసి అలాంటిదేం జరగలేదే. మరెందుకు అలా ఉంటున్నాడు? కూతురు నా ఇంట్లో ఉంటే నీ కూతురు నీ ఇంట్లో ఉండాల్సిన అవసరం రాదు. నీ కూతురు జీవితాన్ని కాపాడుకునే బాధ్యత నీకే అప్పగిస్తున్నాను.
శ్వేత, ఏంటి నాన్నా? ఏం చేస్తున్నావమ్మా? ఇందులో గమ్మత్తైన జోకుంటే అది చదివి నవ్వుకుంటున్నాను నాన్నా. నిజంగా నువ్వింకా నవ్వగలిగే స్థితిలో ఉన్నావంటావా? అది నన్ను నమ్మమంటావా? అలా మాట్లాడుతున్నారేంటి నాన్నా? నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తావా? దేని గురించి నాన్నా? నీ కాపురం గురించి. నా కాపురం గురించా? నువ్వు మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చావు కదా, మళ్ళీ అక్కడికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నావు? నాన్నా, అసలు వెళ్ళాలనుకుంటున్నావా, లేక శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నావా? అదేంటి నాన్న అలా అంటారు? ఇక్కడెందుకు ఉండిపోతాను? ఆ ఇంటితో నీకున్న బంధాన్ని తెంచేసుకుంటున్నావు కాబట్టి. నాన్న, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు దాచినట్టే ఇప్పుడు కూడా నా దగ్గర నిజం దాచాలని చూడకు శ్వేత. నిజం చెప్పు, నీకు అల్లుడు గారికి మధ్య ఏవైనా గొడవలొచ్చాయా? మా మధ్యలో గొడవలెందుకు వస్తాయి నాన్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు శ్వేత. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. ఏ గొడవ రాకపోతే ఇన్నాళ్లుగా నువ్విక్కడే ఎందుకున్నావు? నువ్విక్కడున్నావని కూడా పట్టించుకోకుండా అల్లుడు గారు అంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు? అలాంటిదేం లేదు నాన్న. ఆయన రోజు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. అరగంట క్రితం కూడా ఫోన్ చేసి మాట్లాడారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూడకు శ్వేత. అది నేను నీకు నేర్పలేదు. నిజం చెప్పు. చెప్పమ్మా. చెప్తా నాన్న. నాన్న, ఏం జరిగిందో నిజంగా నాకు తెలియట్లేదు. ఈ మధ్య రాహుల్ నాతో అదోలా ఉంటున్నాడు. కారణం తెలుసుకుందామని మొన్న ఇంటికెళ్తే నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా నువ్వు నాతో పూర్తిగా నిజం చెప్పట్లేదమ్మా. లేదు నాన్న, నేను నిజమే చెప్తున్నాను. అతను అలా నిర్లక్ష్యం చేస్తున్నాడని తెలిసి అతని మీద అలిగి నువ్విక్కడే ఉండిపోయావా? పోనీ అలాగే అనుకుందాం. కానీ నువ్వు చేసిన సాహసం ఇంకొకటి ఉంది. దానికేం కారణం చెప్తావు? నేనేం సాహసం చేశాను నాన్నా? అతనితో విడిపోవాలని నిర్ణయించుకుని డైవోర్స్ పేపర్ల మీద సంతకం పెట్టావా లేదా? ఏ ఉద్దేశంతో ఆ పని చేశావు? ఆ పని చేయబోయే ముందు నీ తండ్రి ఇంకా బతికే ఉన్నాడన్న ఆలోచన కూడా నీకు రాలేదా? నీకొచ్చిన కష్టాన్ని వాడితో చెప్పుకోవాలనిపించలేదా? నీ అంతటా నువ్వే ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకోగలిగావు? నాన్న, మీ మాటలేవి నాకు అర్థం కావటం లేదు. నేను డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంటి? అసలు మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? మీ అత్త యశోధర చెప్పింది.
చెప్పిందా? మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? వెళ్లకుండా ఎలా ఉంటాను? అక్కడ ఉండాల్సిన నువ్వు ఇక్కడ తిష్ట వేసి కూర్చుంటే అసలు జరిగిందేమిటో తెలుసుకుందామని వెళ్ళాను. కానీ ఇది తెలుసుకొచ్చాను. ప్లీజ్ నాన్న, నన్ను నమ్మండి. మీరు విన్నది నిజం కాదు. నేను ఏ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టలేదు. నేను అలా ఎందుకు చేస్తాను నాన్న? నా కాపురాన్ని చేతులారా నేనే ఎందుకు కూల్చుకుంటాను? నువ్వేం చేశావో నాకు తెలియదమ్మా. కానీ ఇప్పుడు నీ కాపురం కూలిపోయే స్థితిలో ఉంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ యశోధర నాకు కండిషన్ పెట్టింది. ఎక్కడో ఉన్న పూజను తీసుకొచ్చి నేను ఆ యశోధరకు అప్పగించాను. అది జరిగితేనే నీకు ఆ ఇంట్లో స్థానం దక్కుతుంది. లేకుంటే జీవితాంతం ఇలాగే ఉండాల్సి వస్తుంది. నాకేం అర్థం కావడం లేదు. నేను రాహుల్తో తెగతింపులు చేసుకోవడం ఏంటి? డైవోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టడం ఏంటి? ఏం అర్థం కావడం లేదు. ప్లీజ్, కార్తీక్ ఎక్కడున్నారో చెప్పండి. పూజను త్వరగా తీసుకురాకపోతే ఆ యశోధర నా చెల్లెలు ప్రాణం తీస్తుంది, నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తుంది. కార్తీక్ గురించా? కార్తీక్ గురించి మాకు తెలియదు రావు గారు. అతను మమ్మల్ని కాంటాక్ట్ కూడా చేయలేదు. కనీసం కార్తీక్ ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి. ఐఎమ్ సారీ రావు గారు, మీరింతగా అడగాల? పరిస్థితి ఇదే అని తెలిసినప్పుడు ఫోన్ నెంబర్ ఉంటే నేనే తప్పకుండా ఇచ్చుండేవాణ్ణి. అలా అనకండి. యశోధర్ సంగతి మీకు తెలియంది కాదు. ఇప్పటికే ఒక కూతురు జీవితం నాశనమైంది. రెండో కూతురు జీవితాన్నైనా కాపాడుకోవాలి. మీరే ఎలాగైనా కార్తీక్ ఎక్కడున్నాడో తెలుసుకోగలరు. ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మీ. మీరేం వరీ అవ్వకండి, నేను తప్పకుండా ప్రయత్నిస్తానుగా. అయ్యో, అలా అనకండి. ప్రయత్నించడం కాదు, ఎలాగైనా కార్తీక్ వివరాలు తెలుసుకుని నాతో చెప్పండి. నిప్పుల గుండంలో నిల్చున్నట్టుంది నా పరిస్థితి. నన్ను మీరే కాపాడాలి. రావు గారు, మీరేం వరీ అవ్వకండి. కార్తీక్ వివరాలు ఎలాగైనా తెలుసుకుంటాం. అసలు అతను ఈ పాటికి మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఉండాల్సింది. అతని వివరాలు తెలిసిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను, సరేనా? చాలా థ్యాంక్స్ అండి. మీరెంత త్వరగా తెలుసుకుంటే నాకు అంత మంచిది. అలాగే, తప్పకుండా. మీరు నిశ్చింతగా ఉండండి. థ్యాంక్స్ అండి. పెద్ద చిక్కొచ్చి పడిందే. అవును కోమలే. కార్తీక్ ఈ విషయం తెలిస్తే పూజని యశోధరకు అప్పగిస్తాడు. అప్పుడు యశోధర
పూజ కడుపులో పెరుగుతున్న చందు బిడ్డకు అపకారం తలబెడుతుంది. నిజమే, ఇది ఆలోచించాల్సిన విషయమే. కార్తీక్, కార్తీక్, ఈ బట్టలు చూడు కార్తీక్. ఇప్పుడెందుకు పూజ ఇవన్నీ? ఎందుకండి కార్తీక్, మన పెళ్ళికి కొత్త బట్టలు ఉండొద్దా? నీకు నచ్చకపోతే చెప్పు, ఎక్స్చేంజ్ చేస్తాను. లేదు, బాగున్నాయి. ఇది చూడు ఎలా ఉంది. బాగుంది. అమ్మయ్యా, బట్టలు నీకు నచ్చుతాయో లేదోనని టెన్షన్ పడ్డాను. జనరల్గా నా సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుంది. నా సెలెక్షన్ బాగుంటుందని నిన్ను చూస్తే చాలు, ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. చెప్పడం మర్చిపోయాను, పంతులతో మాట్లాడాను. రేపు సాయంత్రమే పెళ్ళి. ఇక్కడే మనకి దగ్గరే, రామగిరి రామాలయంలో. కాకపోతే ఒక్క విషయంలోనే చిన్న బాధగా ఉంది కార్తీక్. మన పెళ్ళికి మనమే గెస్టులం, ఎవరూ రావడం లేదు. సరేలే, ఎలా అయితే మన పెళ్లి జరుగుతుంది, అది చాలు నాకు. ఇంకా చాలా పనులున్నాయి కార్తీక్, టైం లేదు. నేను మిగతా పనులు చూసుకుంటాను. పూజ, ఏంటి కార్తీక్? ఏంటి పూజ ఇది? చిన్నపిల్లల పరుగులేంటి? నువ్వు గర్భవతివి కదా, ఇలా పరుగులు పెడితే ఎలా చెప్పు? ఏం కాదు, నాకు పెళ్ళవుతుంది కదా. ఆడపిల్లకు జీవితంలో అతి ముఖ్యమైనదే పెళ్ళి. నా విషయంలో అయితే నేను బ్రతికుండేదే నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం. నా గురించి నువ్వేం వర్రీ కాకు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఎటూ పాలు పోవటం లేదు. కార్తీక్ చెప్పాలా వద్దా? టు టెల్ ఆర్ నాట్ టు టెల్? కార్తీక్ ఈ విషయం చెప్పావంటే పూజని యశోదరకు అప్పగిస్తాడు డాక్టర్. నిజమే డాక్టర్. రాధిక ప్రాణాలు కాపాడడం కోసం, శ్వేత కాపురం నిలబెట్టడం కోసం కార్తీక్ తప్పకుండా పూజని యశోదరకు అప్పగిస్తాడు. పూజ యశోదర గ్రిప్లోకి వెళ్ళిందంటే యశోదర పూజకు అబార్షన్ చేయించక మానదు. అప్పుడు చందుకు బిడ్డ దక్కదు. అవును కోమలి, అదే జరిగితే ఇంతవరకు మనం పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. కార్తీక్ మనం చెప్పకపోతేనే మంచిదేమో డాక్టర్. నో, అప్పుడు ఇంకో ప్రమాదం ఉందమ్మా. శ్వేత కాపురం సర్వనాశనం కావచ్చు, రాధిక ప్రాణాలకి ముప్పు రావచ్చు. అవును, యశోధర పగబట్టిన త్రాచుపాము లాంటిది, కాటు వేయక మానదు. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. అలా ఉంది మన పరిస్థితి. కార్తీక్ చెబితే ఒక ప్రమాదం, చెప్పకపోతే ఇంకో ప్రమాదం. యశోధర చాలా తెలివైంది డాక్టర్. పాము చావకుండా, కట్టే విరక్కుండా తను అనుకున్నది సాధించుకునేందుకే ఈ ప్లాన్ వేసింది. అవును డాక్టర్, ఈసారి రౌడీలు లేరు, గూండాలు లేరు, హింస లేదు, దౌర్జన్యం లేదు. సెంటిమెంట్, కేవలం సెంటిమెంట్ మీద ప్లే చేస్తోంది యశోధర. హింసనైనా ఎదుర్కోవచ్చేమో కానీ ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టం డాక్టర్. నిజమే, నువ్వన్నట్టు యశోధర చాలా తెలివైంది. రక్తం కారకుండా, నొప్పి తెలిసేట్టుగా పోలీస్ దెబ్బ కొడుతోంది. మనంతట మనమే నిర్ణయం తీసుకునే బదులు విషయం కార్తీక్కి చెప్తేనే మంచిదనిపిస్తోంది డాక్టర్. నిజమే, నాకు అలాగే అనిపిస్తోంది. మరి పూజ సంగతి? మీరు, నేను, కార్తీక్ ముగ్గురం కలిసి ఆలోచిద్దాం. కార్తీక్ కూడా తొందరపడి పూజను అప్పగిస్తాడని నేను అనుకోను డాక్టర్. అవును, కార్తీక్ తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోడు. యా, ఈ విషయం కార్తీక్ చెప్పడమే మంచిది. హలో కార్తీక్,
అది విషయం కార్తీక్. ఇది నీకు చెప్పాలా వద్దని మేము ఎంతో మదనపడ్డాం. చివరికి నీకు చెప్పడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చాం. ఏమిటి కన్ఫ్యూజన్? ఆ యశోధరేమో అలా చెప్పింది, కానీ పాపం శ్వేత తనకేమీ తెలియదంటోంది. ఇంత జరిగాక నా బిడ్డ నాతో అబద్ధం చెప్పదు. ఇన్ని రోజులుగా నాకు నిజం చెప్పకుండా దాచినా అందులో మోసం చేయాలన్న ఉద్దేశం లేదు. ఆ విషయాలన్నీ నా దాకా వస్తే నేనెక్కడ బాధపడతానోనన్న ఆలోచనతోనే అలా చేసింది. నా బంగారు తల్లి జీవితం ఇలా ఎందుకయింది? అన్నం పుణ్యం ఎరుగని అమాయకురాలికి ఇంత పెద్ద కష్టం ఎందుకొచ్చింది? దీనికంతటికీ కారణం ఆ యశోధరి. తనేదో పన్నాగం పన్ని ఇదంతా చేస్తోంది. ఆ డైవర్స్ పేపర్స్ కూడా తన సృష్టి అయి ఉండాలి. తన కూతుర్ని తన దగ్గరికి రప్పించుకోలేక అందుకు నా కూతురు జీవితాన్ని పణంగా పెట్టాలని చూస్తోంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా చిట్టి తల్లి జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? పాపం, ఇందాక నేను అన్న మాటలకి ఎంత బాధపడుతుందో, నా అలాగే తను కూడా నిద్రపట్టక ఏడుస్తూ ఉండుంటుంది. శ్వేత, అమ్మా శ్వేత, అమ్మా శ్వేత, 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 అమ్మా శ్వేత, 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 అమ్మా శ్వేత, 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 అమ్మా శ్వేత, 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 ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను అన్న మాటలకి ఏదన్నా? నో, నా చిట్టి తల్లి అలా చేయదు. అలాంటి తొందరపాటు నిర్ణయం ఎప్పుడు తీసుకోదు. భగవంతుడు,
నా బిడ్డ నాకు క్షేమంగా దక్కేలా చూడు. యశోధరా, యశోధరా, ఏంటే ఈ టైంలో నా ఇంటికొచ్చి రంకెలేస్తున్నావు? మతిగాని చెల్లించిందా? నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు? వరుస పెట్టి పిలవడానికి నోరు రాక అలా పిలిచాను. నువ్వు అసలు మనిషివేనా? నోర్ముయ్! ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నేనొచ్చింది నీతో మాట్లాడడానికి కాదు, నీ మాయలో పడి నన్ను పుట్టింటి పాలు చేసిన నా మొగుడుతో మాట్లాడడానికి వచ్చాను. హ్మ్, నీకంత సీన్ లేదు. వాడింకెప్పుడూ నీ మొహం చూడ్డు అని నువ్వు అనుకుంటున్నావు. ఏ మాయతోనో నువ్వు ఆయన కళ్ళ ముందు పొరలు సృష్టించావు. కానీ వాటిని ఎలా తొలగించాలో నాకు బాగా తెలుసు. ఏయ్, ఎక్కడికెళ్తున్నావు? చెప్పానుగా, నా భర్తతో మాట్లాడడానికి. వాడింట్లో లేడు. అబద్ధం చెప్పి నన్ను అడ్డుకోవాలని చూస్తున్నావా? లేకపోతే నేనాయన ముందుకెళ్తే నువ్వు వాడించిన నాటకానికి తెరపడుతుందని భయపడుతున్నావా? నిన్ను చూసి భయపడేంత ఆసక్తురాల్ని కాదు నేను. నిజమే చెప్పాను, వాడింట్లో లేడు. ఈ టైంలో ఇంట్లో కాక ఇంకెక్కడుంటాడు? చెప్పమంటావా? ఇంటికి దీపమై వచ్చిన ఇల్లాలు ఆ దీపంతోనే ఆ ఇంటిని తగలబెడితే మనస్చెడిన మగాడెక్కడుంటాడు? వాడు అక్కడే ఉండుంటాడు. ఏ బార్లోన తప్ప తాగుతూ నిన్ను తిట్టుకుంటూ ఉంటాడు. ఈ మాట చెప్పడానికి సిగ్గుగా లేదు? కన్న కొడుకు కాపురంలో చిచ్చు పెట్టి అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు విర్రవీగుతున్నావు. మరేం చేయమంటావు? ఏడవమంటావా? నాకు ఆ కర్మ పట్టలేదు. నా కొడుకు జీవితాన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు బాగా తెలుసు. ముందు వాడికి పట్టిన పీడని, అంటే నిన్ను వదిలించుకుంటే ఆ తర్వాత జరగాల్సినవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. కళ్ళు తెరుచుకుని కలలు గంటున్నావా? నీ కల ఎప్పటికీ నిజమవదు. నువ్వెన్ని మాయలు చేసినా నన్ను నా రాహుల్ని ఎప్పటికీ వేరు చేయలేవు. ఆహా, ఈ పొజిషన్లో ఉండి కూడా నువ్వింకా ఇలాంటి ఆశలు పెట్టుకున్నావంటే నాకు నవ్వొస్తోంది. పిచ్చిదానా, ఇప్పటికే మీ మధ్య ఎంతో దూరాన్ని పెంచాను. తొందరలోనే మీ మధ్య కాస్తో కూస్తో మిగులున్న ఆ బంధాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. ఈ క్షణంలో నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? నీలాంటి ఆడదాన్ని సృష్టించినందుకు ఆ దేవుడు కూడా సిగ్గుపడుతూ ఉంటాడనే అనిపిస్తుంది. అచ్చా, నీ కన్న కొడుకు జీవితాన్ని నీ చేతులతోనే కూల్చేయాలనుకునే నువ్వు ఒక తల్లివేనా? ఆహా, అసలు నీకు ప్రేమానురాగాలంటే ఏంటో తెలుసా? తెలియదు కాబట్టే అప్పట్లో నీ ప్రేమను గెలిపించుకోలేకపోయావు. నీకు దక్కని ప్రేమ ఈ లోకంలో ఇంకెవ్వరికీ దక్కకూడదన్న దుర్బుద్ధితో ఇందరి జీవితాల్ని నాశనం చేశావు. కానీ నా విషయంలో మాత్రం నువ్వు తప్పకుండా ఓడిపోతావు. గుర్తుంచుకో. ఏయ్, నాతోనే సవాల్ చేస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. చూద్దాం. నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డైవర్స్ పేపర్స్ మీద నా చేత సంతకాలు పెట్టించుకున్నంత మాత్రాన గెలుపు నీదే అవుతుందనుకుంటున్నావేమో. నీ గుడ్డి నమ్మకాన్ని ఎలా దెబ్బతీస్తానో నువ్వే చూస్తావుగా.
నన్ను దెబ్బతీయడానికి నీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా సరిపోరు. నాతో సవాల్ చేస్తావా? నాతో సవాల్ చేసి వెళ్తావా? డ్రైవర్, నేను శ్వేతను మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. రాహుల్ ఎక్కడున్నాడు? ఇంటికి దీపమై వచ్చిన ఇల్లాలు ఆ దీపంతోనే ఆ ఇంటిని తగలబెడితే మనస్చెడిన మగాడెక్కడుంటాడు? వాడు అక్కడే ఉండుంటాడు. ఇప్పటికే మీ మధ్య ఎంతో దూరాన్ని పెంచాను. తొందరలోనే మీ మధ్య కాస్తో కూస్తో మిగులున్న ఆ బంధాన్ని కూడా ముక్కలు ముక్కలు చేసి తీరుతాను. అమ్మాయి అంట డైరెక్ట్గా బార్కే వచ్చింది. కంపెనీ ఇస్తావా? రాహుల్, రాహుల్, నువ్వా? ఎక్కడికి ఎందుకు వచ్చావు?
నీకోసమే వచ్చాను రాహుల్. ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్ను నీ నుంచి ఎందుకు దూరం చేస్తున్నావు? ఎందుకో నీకు తెలీదా? అది తెలియకే అడుగుతున్నాను రాహుల్. వెళ్ళవే. నీకు సంజయ్ చెప్పే స్థితిలో నేను లేను. నీ ముఖం చూస్తే మహాపాపం. ఇక్కడి నుంచి వెళ్ళా. అంత తప్పు నేనేం చేశాను రాహుల్? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళను. నేను చేసిన తప్పేంటో నువ్వు చెప్పేంత వరకు చచ్చినా వెళ్ళను. నువ్వు చచ్చేంటి బ్రతికితే నాకేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నా కళ్ళ ముందు రాకు. ప్లీజ్ వెళ్ళిపో. నేను నీ భార్యను రాహుల్. అవునా? నువ్వు నా ఒక్కడికే భార్యవా లేక? రాహుల్! ఎందుకలా గొంతుంచుకుంటావు? నేనేం తప్పుగా మాట్లాడలేదు, తప్పుదాగి మాట్లాడలేదు. నీ తప్పుడు బ్రతికిని ఉన్నదన్నట్టుగా చెప్పాను. నువ్వు చాలా దారుణంగా మాట్లాడుతున్నావు రాహుల్. నీచంగా దారి తప్పింది నువ్వు. నా దారుణాల గురించి మాట్లాడుతున్నావా? ఏ, నిన్నెంతగా ప్రేమించానే. నువ్వే నా లోకం అనుకున్నాను. అరే, నిన్ను ఇక్కడ పెట్టి చూసుకున్నానే. కానీ నువ్వేం చేసావు? తాగుబోతు కూడా చెప్పలేని నీచమైన పని చేసావు. అదే అంత నీచమైన పని ఏం చేశానో చెప్పు. నీ దిగజారుడుతనాన్ని నా నోటితో వినాలని ముచ్చటగా ఉందా? అయితే వినో. పిచ్చిగా నిన్ను ప్రేమించే నన్ను మోసం చేసి పోటుకో అబద్ధమాడి మరొకరితో విచ్చలవిడిగా కులికావు. అరిచినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. నువ్వు చేసిన నమ్మక ద్రోహానికి నిన్ను అసలు నా చేతులతోనే చంపాలనుకున్నాను. అలా చేయాలంటే నిన్ను తాకాలి. కానీ నిన్ను ముట్టుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. అందుకే నువ్వు ఇంకా ఊపిరితో ఉన్నావు. వెళ్ళా. నువ్వు ఇంక నాకు వద్దని నిర్ణయించుకున్నాక నువ్వు ఎలా బ్రతుకుతావు నాకు అనవసరం. వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకు. నువ్వెంత హీనంగా వెళ్తావా వెళ్ళవా? రాహుల్! రాహుల్! మాట్లాడుకుంటూ రావే. ఆగు రాహుల్, నేను చెప్పేది ఆగు రాహుల్, నేను చెప్పేది విను. మాట వినడానికి నేనే పాత రాహుల్ కాదే. రాహుల్! వెళ్ళా. రాహుల్! వీళ్ళేం భార్య పడుతుంటారా? బార్కి వచ్చి గొడవ పడుతుంటారు. మేడం, ఏంటి ఇక్కడ న్యూసెన్స్? వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి మేడం. వెళ్ళవే. నీకు సంజయ్ చెప్పే స్థితిలో నేను లేను. నీ ముఖం చూస్తే మహాపాపం. ఇక్కడి నుంచి వెళ్ళా. నువ్వు చచ్చేంటి బ్రతికితే నాకేంటి? చచ్చేంటి బ్రతికితే నాకేంటి? నువ్వు చచ్చేంటి బ్రతికితే నాకేంటి? చచ్చేంటి బ్రతికితే నాకేంటి? చచ్చేంటి బ్రతికితే నాకేంటి? ఒక్కడికే భార్యవా లేక? పిచ్చిగా నిన్ను ప్రేమించే నన్ను మోసం చేసి పోటుకో అబద్ధమాడి మరొకరితో విచ్చలవిడిగా కులికావు. మరొకరితో విచ్చలవిడిగా కులికావు. మరొకరితో విచ్చలవిడిగా కులికావు. శ్వేత, అమ్మ
శ్వేత శ్వేత కళ్ళు తెరిచి చూడమ్మా శ్వేత కళ్ళు తెరిచి చూడమ్మా చూడమ్మా శ్వేత శ్వేత ఎక్కడికి వెళ్ళావమ్మా ఈ వేళప్పుడు ఇంట్లోంచి బయటికి ఎందుకు వచ్చావు నువ్వేమైపోయావోనని ఈ గంట సేపు ఎంత హడలు చచ్చానో తెలుసా అమ్మ శ్వేత మోసపోయాను నాన్న, ఘోరంగా మోసపోయాను. నేను ఇక బతకడం అనవసరం నాన్న, చచ్చిపోతాను. అమ్మ శ్వేత వద్దమ్మా ఏమిటమ్మా మాటలు ఇంకెప్పుడు అలా మాట్లాడుతూ చచ్చిపోతాను నాన్న. పదమ్మా వెళ్దాం పద